సూర్యాపేట జిల్లా నూతనకల్లు మండలంలో కాంగ్రెస్ నాయకులు నిరసనలు చేపట్టారు. కాంగ్రెస్ నాయకులు అక్రమ అరెస్టు నిరసిస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్ ముందు అక్రమ అరెస్టును ఖండిస్తున్నామని, వెంటనే కార్యకర్తలను వదిలిపెట్టాలంటూ నినాదాలు చేశారు. దీంతో టాడా ముందు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రోజు చాలా దురదృష్టకరమైన దినం. ఎందుకంటే మేము ఈరోజు 11 గంటలకు అరవపల్లి మండల కేంద్రంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మా సమస్యల గురించి చర్చించుకునేటందుకు మేము అరవపల్లి మండల కేంద్రంలో మీటింగ్ పెట్టుకుంటే నిన్న మేము పోలీసు వారికి దరఖాస్తు పెట్టుకున్నాం. దానికి ఎలాంటి స్పందన లేదు. అయినా కూడా వాళ్ళు ఈరోజు ఉదయం మా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మోరపాక సత్యాన్ని, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్న రాజేందర్ రెడ్డి గారిని, ఉపాధ్యక్షుడు నరసింహ సీన్ గారిని, తర్వాత యూత్ కాంగ్రెస్ కాన్స్టిట్యున్సీ అధ్యక్షుడు వేల్పుల రమేష్ గారిని, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నజీర్ గౌడ్ను అక్రమంగా అరెస్టు చేసి ఏదో సంఘ విద్రోహ శక్తులను కనుక అరెస్టు చేసినట్టుగా పోలీస్ స్టేషన్ అరవపల్లిలో అరెస్టు చేసి, ఇండ్లలో అరెస్టు చేసి ఉదయం 3 గంటలకు నూతనకల్లి పోలీస్ స్టేషన్లో నిర్బంధం పెట్టడం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున 3:30 ప్రాంతాన పోలీసులు వచ్చి, నా పేరు రాజేందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిని, మండల పార్టీ అధ్యక్షులు మోరపాక సత్యం గారు, బ్లాక్ ఉపాధ్యక్షులు నరసింహ శ్రీనివాస్ గారు, తుంగతుర్తి నియోజకవర్గ స్థాయి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ గారు, జారుడు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నజీర్ గారు, మా 5గురిని తెల్లవారుజామున 3-4 ప్రాంతాన వచ్చి పోలీసులు అరెస్ట్ చేసి నూతనకల్లు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఇక్కడ మంత్రులు కొండా సురేఖ, కోమటిరెడ్డి వ్యాఖ్యలపై